మహాపరిశుద్ధుడు గల మా పేపర్లకు తండ్రి, మీరిచ్చిన ఈ అవకాశానికి వందనములు తెలియజేస్తున్నాము. తండ్రి, మీరున్నారని మనవడితో 3 రోజులుగా చెప్పి మూర్ఖ సమాజానికి మీరున్నారని చాటించడానికి మీ కుమారుని ఈ గ్రామంలోనికి రప్పించి అనేక సంగతులను తెలియజేసినందుకు వందనములు తెలియజేస్తున్నాము. తండ్రి, ఈరోజు మాట్లాడుతుండగా ఇంకా అనేక విషయాలను మీ పిల్లలకు తెలియజేయమని కోరుకుంటున్నాం. అలాగే తండ్రి, మీ పిల్లలకు మీ మనసును చెప్పగలుగుటకు ఈ తరంలో మాకిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. తండ్రి, చెప్పబోతుండగా మంచి సహాయం గ్రహించండి. తండ్రి, మీ పిల్లలకు మీరున్నారని రుజువు చేసి ప్రపంచానికి చెప్పగలుగుటకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పించుకున్నాము కనుక తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు నమ్మాలి? దేవుడు ఎవరు? దేవుడు ఎలా ఉన్నాడో, ఆయన్ని ఎందుకు నమ్మాలో అన్న విషయాలను గత 2 రోజులుగా మీరు వింటూనే ఉన్నారు. ప్రియులారా, దేవుడు తన్ను గుడ్డిగా నమ్మమని దేవుడు చెప్పలేదండి. దేవుడు తన్ను ఎలా నమ్మమన్నాడో, దేవుడు తన గురించి ఏం చెప్పాడో అన్నది మనం బైబిల్లో ఆలోచిస్తే, మనుషులమైన మన కోసం దేవుడు తన్ను ఎలా నమ్మాలో అన్నది వ్రాయించాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనములు మీరు చూడగలిగితే, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకొనుడి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనములో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనున్నట్లు, అంటే దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? రుచి చూసి రుజువులతో తెలుసుకోవాలంటున్నాడు. ఏమండి, మన వీధుల్లోనికి మామిడి పళ్ళు అమ్ముకుంటూ వస్తుంటారు. ఏమండి, మామిడి పళ్ళు అని అమ్ముకుంటూ గంపల్లో పెట్టుకుంటూ వస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? తిని చూడండి, రుచి ఉంటే డబ్బులు ఇవ్వండి, లేకపోతే వద్దు అంటారు. అంటే వీధుల్లో పండ్లు అమ్ముకునే వాళ్ళే ఏమంటారు? రుచి చూసి కొనండి. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, రుచి చూసి రుజువులతో నేనున్నానని మీరు నమ్మండి అంటున్నాడు. అంటే దేవుణ్ణి కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు. రుజువులతో రుచి చూసి దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు ఉన్నాడని అప్పుడు చెప్పాలి. గత 2 రోజులుగా మీరు దేవుణ్ణి రుచి చూశారు. 2 రోజులుగా దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎందులో ఉన్నాడో అన్నది మీరు చూశారు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరు అన్న ప్రశ్న ఎవరికి వచ్చిందో మనం బైబిల్లో చూడగలిగితే, మొట్టమొదటిగా దేవుడు ఎవరు అని ప్రశ్న వేసింది ఎవరో తెలుసా? నిర్గమకాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండం 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. అప్పుడు వారు నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? దేవుడు ఎవరు అని మొట్టమొదటిగా ఐగుప్తు సామ్రాజ్యాధినేత ఫరో అడిగాడండి. ఎవరు? దేవుడు ఎవరు? ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు దేవుడు ఎవరు? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే ఇశ్రాయేలు బానిసత్వంలో ఎందుకున్నారు అని ఆ రోజు ప్రశ్న వేస్తున్నాడండి. ఎవరు? ఫరో. దేవుడు లేడు అని అనుకుంటున్నాడు. అంటే దేవుడు లేడు అన్న ఈ ఫరోకు ఒక దైవజనుడిగా మోషే ఎలా బుద్ధి దేవుడు లేడు అని అనుకుంటున్న ఫరోకు దైవజనుడైన మోషే గారు ఎలా బుద్ధి చెప్తున్నాడో అదే నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను. దేవుడు ఎవరు అంటున్నారు?
ఉన్నవాడు. దేవుడు లేడనుకుంటున్న ఫరోకు దేవుడు ఎవరని చెప్పుకుంటున్నాడు? దేవుడు ఉన్నవాడు. ఉన్నవాడెవరు? ఉన్నవాడెవరు? దేవుడు ఎవరట? ఉన్నవాడు. మరి ఉన్నవాడెవరు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడైన దేవుడు ఉన్నవాడు. మరి ఉన్నవాడైన దేవుడు ఎవరితో ఉంటాడు? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరితో ఉంటాడు? ఎలాంటి వారితో ఉంటాడు? ఎవరితో ఉండాలనుకుంటాడు? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? ఎలాంటి వారితో ఉంటాడు? ఎలాంటి వారితో ఆయన ఉండాలనుకుంటాడు? దేవుడు ఎవరితో మొట్టమొదటిగా ఉన్నాడు? ఆలోచించండి. దేవుడు ఉన్నాడు అని అంటున్నాం. దేవుడు మొట్టమొదటిగా ఎవరితో ఉన్నాడు? దేవుడు ఎవరితో ఉన్నాడో ఆయన చెప్పుకుంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, దేవుడు మొట్టమొదటిగా ఎవరితో ఉన్నాడో, ఉన్నవాడైన దేవుడు, మనల్ని కన్న తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా ఎవరితో ఉన్నాడో చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవుడు ఎవరితో ఉన్నాడు? దేవుడు ఎవరితో ఉన్నాడు? వాక్యంతో ఉన్నాడు. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. అంటే దేవుడు మొట్టమొదటిగా ఎవరితో ఉన్నాడు? యేసుక్రీస్తుతో ఉన్నాడు. దేవుడు ఉన్నాడా? రైట్, ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? మొట్టమొదటిగా యేసుక్రీస్తుతో ఉన్నాడు. రెండవదిగా ఆయన కన్నా రెండవ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నాడు. వీరు ఎలాంటి వారో తెలుసా? యేసుక్రీస్తు ఎలాంటి వారో, యేసుక్రీస్తు వారు ఎలాంటి వారో, ఎలాంటి వారితో దేవుడు ఉంటాడో అన్నది బైబిల్లో వ్రాయించాడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూడగలిగితే, తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. నేను తండ్రిని వదిలి ఉండలేను, నాకు తండ్రి కావాలి అంటే తండ్రిని ఒక్క క్షణము కూడా వదలలేని కుమారునితో దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలాంటి వారండి? చివరికి మన కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధమైనటువంటి వాడండి. దేవుణ్ణి ఒక్క క్షణం కూడా వదలలేని కుమారుడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన కుమారుడు, అతనితో దేవుడు ఉన్నాడు. ఇక పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడో బైబిల్లో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనంలో ఏముందో తెలుసా? పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుడికి దేనికి కర్త కాడు? అల్లరికి కర్త కాడు. అంటే దేవుడు ఎవరితో ఉన్నాడు? యేసుతో ఉన్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని క్యారెక్టర్ ఎలాంటిది? అల్లరి చెయ్యడంటండి. అల్లరి చెయ్యని కుమారులతో దేవుడు ఉన్నాడు. అంటే వినయం విధేయత కలిగిన పిల్లలతోనే దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరితో ఉంటాడు? వినయం విధేయత కలిగిన దైవ కుమారులతోనే దేవుడు ఉంటాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడో అన్నది బైబిల్లో క్లుప్తంగా రాయించాడండి. రామపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మీరు చూడగలిగితే, మన బలహీనతకు సహాయం చేయుచున్నాడంటండి. అంటే మనం పాపం చేయకూడదు, మనం పాపం చేసిన తండ్రి దగ్గర వేడుకుంటున్నాడంటండి. తండ్రి ఒక్కసారి క్షమించవా అని దేవుణ్ణి వేడుకుంటున్నట్టు ఆ వాక్య భాగంలో మనం చూడగలమండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన నిమిత్తం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనం నరకానికి వెళ్ళకూడదని మన తరఫున విజ్ఞాపన చేస్తున్న కుమారులు ఎవరు? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుడు మొట్టమొదటిగా ఎవరితో ఉన్నాడు? ఉన్నవాడైన దేవుడు, మన కన్న తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా ఎవరితో ఉన్నాడు?
యేసుక్రీస్తుతో ఉన్నాడు. రెండవదిగా ఎవరితో ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవరితో ఉంటాడు? దేవుడు ఇప్పుడు ఎవరితో ఉంటాడు? ఎలాంటి వారితో ఉంటాడు? ఆయన్ని ఎవరు చూడగలరు అన్న ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకోవాలండి. ఇప్పుడు దేవుడు ఎవరితో ఉంటాడు? ఎలాంటి వారితో ఉంటాడు? ఎలాంటి వారితో ఉంటాడో అన్నది కూడా ఆయనే వ్రాయించాడండి. దేవుడు ప్రతిదానికి సమాధానం వ్రాయించాడు. ప్రతిదానికి సమాధానం వ్రాయించి అతను ఎవరితో ఉంటాడో అన్నది కూడా బైబిల్లో చెప్పాడండి. చూడండి, బైబిల్లో దేవుడు ఎవరితో ఉంటాడో అన్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేడు దేవుడు ఎవరితో ఉంటాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయం ఎవరు? మనమే. అంటే దేవుడు ఎవరితో ఉన్నాడు? దేవుడు ఎవరితో ఉన్నాడు? ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతాము, ఎవరైతే దేవుని కోసం చావాలి అని సిద్ధపడతారో వారితోనే దేవుడు ఉంటాడు. ఎవరైతే అంతం వరకు సహిస్తారో, ఎవరైతే దేవుని కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడతారో, దేవుడు ఎవరంటే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళతోనే దేవుడు ఉంటాడంటండి. అంటే దేవుడు ఎవరితో ఉంటాడు? ఒకనాడు యేసుక్రీస్తుతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నాడు. ఆ తర్వాత నీతో నాతో ఉండాలని దేహమే దేవాలయంగా చేసుకున్నాడు. అంటే దేవుడు ఎవరితో ఉన్నాడు? ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో వారితో దేవుడు ఉండాలని అనుకున్నాడు. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఏమండి, మేమైతే దేవుణ్ణి ప్రతిరోజు చూస్తున్నాం తెలుసా? దేవుణ్ణి మేము ప్రతిరోజు చూస్తున్నాం. ఏంటి, మా అందరికంటే తక్కువ వయసు గలవాడు వీడు దేవుణ్ణి చూశారని మీరు అనుకోవచ్చు. ఏమండి, ప్రతిరోజు మాకు దేవుణ్ణి చూపించే వారు ఉన్నారండి. జైశాలి పీడి సుందరరావు గారు, అలాగే ప్రసన్న డాడీ గారు, మా ఆత్మీయ తండ్రి జాన్సన్ విక్టర్ గారు, వీరందరూ మాకు దేవుణ్ణి చూపించేశారండి. ఏంటి, దేవుణ్ణి చూసారా? అవునండి, దేవుణ్ణి వారు చూశారు, దేవుణ్ణి మాకు చూపించారు. దేవుడు ఉన్నాడని సమాజానికి ప్రకటించడానికి బయలుదేరారు. దేవుణ్ణి చూపించారండి మాకు. మీరు చూడాలనుకుంటున్నారా దేవుణ్ణి? ఎంతమంది మీరు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. దేవుణ్ణి ఎంతమంది చూడాలనుకుంటున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. అయితే అందరికీ దేవుణ్ణి చూడాలనే ఆశ ఉంది. అయితే చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మీరు దేవుణ్ణి చూడాలంటే మీకేముండాలి? హృదయ శుద్ధి ఉండాలి. మేము దేవుని కోసం సమస్తాన్ని వదులుకొని, మా తల్లిదండ్రులను వదులుకొని మేము యూనివర్సిటీలో చేరాము కనుక మాకు దేవుణ్ణి చూపించారు. మీరు దేవుణ్ణి చూడాలనుకుంటే మీరేం చేయాలి? హృదయ శుద్ధి ఉండాలి. మీ గర్భంలో పుట్టినటువంటి పిల్లలను దేవుని కోసం సమర్పించాలి. అప్పుడు మీరు దేవుణ్ణి చూస్తారు. మరి బైబిల్లో దేవుణ్ణి చూసిన ఏ నరుడు బ్రతకడం ఉంది కదా. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయము, నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనం చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనం. దేవుణ్ణి చూచిన ఏ నరుడును మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడు నన్ను చూసి బ్రతుకడనెను. మరి దేవుణ్ణి చూస్తే బ్రతకరు కదా. ఒక చోటేమో దేవుణ్ణి చూస్తే బ్రతకరు అన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారన్నారు. ఆలోచించండి. ఒక చోటేమో ఏమంటున్నాడు? దేవుణ్ణి చూసిన ఏ నరుడు బ్రతకడు. మరి దేవుణ్ణి మేము చూస్తే మేమెలా బ్రతికాం?
ఏమండి, ఈరోజు దర్శనాలలో మేము దేవుణ్ణి చూడలేదండి. రాత్రి దర్శనాలలో మేము దేవుణ్ణి చూడలేదు. ఎలా చూసామో తెలుసా? హృదయ శుద్ధి ఉంటే నీకు దేవుడు కనిపిస్తాడు. దేవుడు నీతో ఉన్నాడు కదా. దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుడు నీకు కనిపిస్తాడు. దేవుడు నీకు కనిపించాలనుకుంటాడు. ఎప్పుడో తెలుసా? నీకు హృదయ శుద్ధి ఉన్నప్పుడు. అంటే మీరందరూ దేవుణ్ణి చూడాలంటే మీకేముండాలి? హృదయ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి కలిగిన వారే దేవుణ్ణి చూస్తారు. ఎలా చూస్తారు? ప్రత్యక్షంగా చూస్తారా? ప్రత్యక్షంగా అయితే ఆయన చూడలేమండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న దేవుణ్ణి ఎలా చూడగలం? మనం చూసే విధానంలో దేవుడు ఉన్నాడండి. దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఉన్న దేవుడు మన కళ్ళ ముందే ఉన్నాడు. ఆయనే దేవుడని మనకు తెలీదు. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తానన్నాడు. అక్కడేమో దేవుణ్ణి చూసి ఏ నరుడు బ్రతకడు అన్నాడు. ఇంతకీ ఏంటి? దేవుణ్ణి చూస్తామా చూడమా? దేవుణ్ణి చూస్తామా చూడమా? ప్రత్యక్షంగా అయితే, దర్శనాలలోనైతే దేవుణ్ణి చూడలేము. హృదయ శుద్ధి హృదయ శుద్ధి కలిగి ఉంటేనే మనం దేవుణ్ణి చూస్తాం. ఎలా చూస్తాం? ఎలా మేము చూసాం? ఎలా మాకు మా డాడీ వాళ్ళు చూపించారు? ఎలా చూపించారో యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరు? చెప్పండి. వాక్యమే దేవుడు. ఇప్పుడు మీ అందరి చేతుల్లో వాక్యం ఉందా లేదా చెప్పండి. మీ అందరి చేతుల్లో 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ ఉందా లేదా చెప్పండి. ఉంది. ఇందులో దేవుని మాటలు ఉన్నాయా లేదా చెప్పండి. ఉన్నాయి. అంటే దేవుడు ఎవరు? దేవుడు ఎక్కడున్నాడు? హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడే 66 పుస్తకాలలో ఉన్నాడు. మరి మీరు చూస్తున్నారా లేదా? మేమైతే ప్రతిరోజు దేవుణ్ణి చూస్తున్నామండి. ఎలాగా తెలుసా? ప్రతిరోజు బైబిల్ చదువుతూ అనేక విషయాలను మేము తెలుసుకుంటున్నాం. అంటే దేవుని మనసును వాక్యంలో మేము తెలుసుకుంటున్నాం. దేవుడు ఎక్కడున్నాడు? బైబిల్లో ఉన్నాడు. మరి దేవుణ్ణి ఎంతమంది చూశారు చెప్పండి. దేవుడు కనిపించేది కేవలం హృదయ శుద్ధి గల వారికి మాత్రమే దేవుడు కనిపిస్తాడు. హృదయ శుద్ధి ఉంటేనే మాత్రమే దేవుడు కనిపిస్తాడు. ఉన్నవాడైన దేవుడు ఉన్నాడా అని మీరు ప్రశ్నించారు. దేవుడు ఉన్నాడు. ఆయన నా తండ్రి, నేను ఆయన కోసం బ్రతకాలి అని మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరు హృదయ శుద్ధి కలిగినప్పుడు. మీరు హృదయ శుద్ధి కలిగి వాక్యాన్ని చదివినప్పుడు ఈ వాక్యంలో ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తాడు. అంటే దేవుడు ఎవరితో ఉన్నాడు చెప్పండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నాడు. ఆ తర్వాత నీతో నాతో ఉండాలనుకున్నాడు. ఈ తరంలో మనతో ఎలా ఉన్నాడు? ఇదిగో 66 పుస్తకాలు కలిగిన ఈ మహాజ్ఞాన గ్రంథంలో తన మాటల రూపకంగా దేవుడు మనతో ఉన్నాడు. ఈ దేవుణ్ణి చూడాలంటే కేవలం హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. దేవుణ్ణి చూడడానికి హృదయ శుద్ధి ఉంటేనే మీరు దేవుణ్ణి చూస్తారు. గనుక ప్రతి ఒక్కరు హృదయ శుద్ధి కలిగి ఈ మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు ఉన్నాడని, ఇందులో దేవుని మాటలు స్వయంగా నీ తండ్రి వ్రాయించిన మాటలని నీవు నమ్మి, నీవు తెలుసుకొని దేవుని కోసం బ్రతికినప్పుడే దేవుడు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడనే ప్రశ్న ఆ తర్వాత రాదు. ఎవరు అడిగినా దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి నేను చూశాను, ఇదిగో 66 పుస్తకాలలో నేను చూశాను. మరి దేవుణ్ణి చూడకుండా, బైబిల్ను తెరవకుండా దేవుడు లేడంటే ఎలా చెప్పండి? బైబిల్ను చూసిన వారిని అడుగు, దేవుడు ఉన్నాడో లేదో చెబుతారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారిని అడుగు, చెబుతారు. ఎలా? బైబిల్ ఓపెన్ చేసి చెబుతారు దేవుడు ఉన్నాడో లేదో అని. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే దేవుడు ఉన్నాడో లేదో అని దేని ద్వారా చెప్తారు? బైబిల్ ఓపెన్ చేసి చెబుతారు. ఈ బైబిల్లోనే దేవుడు ఉన్నాడు.
దేవుడు ఉన్నాడని అనేకులకు చెప్పండి, అనేకులకు దేవుని గురించి ప్రకటించండి. హృదయ శుద్ధి కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు మాతో ఉన్నారని, మేము మిమ్మల్ని చూడాలని మీరు 66 పుస్తకాలు కలిగిన ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఉన్నారని మేము తెలుసుకున్నాం. తండ్రి, మీ పిల్లలు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మహిమపరచగలటకు సహాయం అనుగ్రహించండి. అలాగే తండ్రి, మా ఆత్మీయ తండ్రి జాన్సన్ విక్టర్ గారు మాట్లాడుతుండగా సమయోచితమైన మహాజ్ఞానాన్ని మీ పిల్లలకు అందించండి. అనేక విషయాలను మీ పిల్లలు ఉన్నతంగా ప్రకటించగలుగుటకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకున్నాము కన్ తండ్రి. ఆమేన్.